తెలంగాణ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసై దేవా నేడు డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. హిడ్మా తర్వాత పార్టీలో ఆయుధ సరఫరా మిలిటరీ ఆపరేషన్లో దేవాది కీలక పాత్ర. ఆయనతో పాటు మరికొందరు మిలిటరీ సభ్యులు కూడా లొంగిపోతున్నట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ నిర్వహించే మీడియా సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది మావోయిస్ట్ పార్టీకి పెద్ద కుదుపుగా భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, తర్వాత మరో కీలక నేత ఇప్పుడు అంటే ఆయన మరణం తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు డీజీపీ దగ్గర లొంగిపోతున్నారు అని చెప్పేసి మనకు గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఫైనల్గా రీసెంట్గా ఆయన లొంగిపోయారు మరో 15 మందితో అని చెప్పేసి అంటున్నారు. ఆయన పేరే బరిసై దేవా అని చెప్పేసి. వీళ్ళిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఛత్తీస్గఢ్లోని ఒక గ్రామానికి చెందినవారు అండ్ హిడ్మా అండ్ ఇతను కలిసే ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ లిబరేషన్ ఆర్మీకి చీఫ్గా ఉన్నారు ఇంతకాలంగా. అయితే ఇందులో ముఖ్యంగా మొన్న జరిగిన ఆపరేషన్లో ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు ఈ బరిసై దేవాతో పాటు మరో 17 మందిని ఇటు ఎస్ఐబి అరెస్ట్ చేసింది. అయితే అక్కడి నుంచి గురువారం ఇటు డీజీపీ ఆఫీస్కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి పూర్తిగా సంచలనమే సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ తర్వాత ఇదే మొదటి పెద్ద లొంగుబాటు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా హిడ్మా మరణం తర్వాత ఈయన చీఫ్గా మారినప్పటి నుంచి చాలా వరకు లావాదేవీలు జరిగాయి అని అంటున్నారు. అయితే దాదాపు ఎస్ఐబి దగ్గర 20 లక్షల వరకు అప్పచెప్పారు అని అంటున్నారు. అలాగే ఇంకా వెపన్స్ కూడా ఇచ్చేశారు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సాయుధ బలగాల వ్యవహారాలను అన్నీ ఇతనే చూడడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు లొంగుబాటు అయితే జరిగింది అనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు అంటే మొదట 12 గంటలకి అని చెప్పేసి అన్నారు. ఇటు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి దీని డీటెయిల్స్ పూర్తిగా చెప్తారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ టైం కూడా చేంజ్ అవ్వడంతో దాదాపు ఈరోజు 3 గంటలకి అంటే శనివారం రోజు 3 గంటలకి ఈ ప్రెస్ మీట్ జరగబోతోంది. దీంట్లో పూర్తిగా అంటే ఈ బరిసై దేవా ఎవరు, ఈయనకు సంబంధించిన అంటే ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు, హిడ్మాకి ఇతనికి ఎంత కాలంగా పరిచయం ఉంది అన్న దాని మీద ఇంకా పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శశిరేఖ, బరిసై దేవా ఉన్నారు, వారితో పాటు ఇంకొంతమంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది అని అంటారా? రైట్, అంటే ప్రస్తుతం ఈ బరిసై దేవాతో పాటు 15 మంది లొంగిపోయారు ఆల్రెడీ. అంటే గురువారం రోజు లొంగిపోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వీళ్ళ పైన కాల్పులు జరపడం, ఆ తర్వాత వీళ్ళంతా లొంగిపోయారు ఇక్కడ లక్డికప్పుల్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర. అయితే దీనికి సంబంధించి అంటే దీనికి ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ వెలువరిస్తారా అన్న దాని మీద కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ 2 డేస్ పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ ఫైనల్గా శనివారం రోజు 3 గంటలకి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెలువరుస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇంకా లొంగుబాట్లు జరుగుతాయా లేదా అన్నది మాత్రం ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా ఈ ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి అంటే నక్సలైట్ ఫ్రీ దేశాన్ని చేస్తామని చెప్పేసి ఒక పక్క ఇటు అమిత్ షా చెప్పడం, దానికి సంబంధించి ఇటు బలగాలన్నీ ఇప్పుడు అడవుల్లో వేటాడడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇందులో ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఎవరైతే ఈ మావోలు మాత్రం లొంగుబాటు జరుగుతూనే ఉంది గత కొంతకాలంగా. అంటే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఈవెన్ హిడ్మా కూడా లొంగిపోవడానికే వచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారో పూర్తిగా పూర్తిగా అందరి మీద ఒకేసారి దాడి చేయడంతో ఎక్కడికి వెళ్ళాలో ఊపిరాడని పరిస్థితి ఉంది అడవుల్లో. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం హిడ్మా కూడా లొంగిపోవడానికే వచ్చారు కానీ కాల్ చేశారు అని చెప్పేసి కూడా ఒక పక్క నడుస్తూనే ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ నేతనే ఉన్నారు అని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కూడా దీని గురించి అంటే ఒక రాజకీయం చేయబోతున్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఈ లొంగుబాట్లు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పైతే మనకు ఇదొక సూచకం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ బరిసై దేవాతో పాటు అంటే ఈయనే కీలకంగా మారారు హిడ్మా తర్వాత. ఇప్పుడు ఈయన కాబట్టి మళ్ళీ ఎవరు అక్కడ
లిబరేషన్ ఆర్మీకి ఎవరు అక్కడ ఇప్పుడు ఎవరుంటారు, ఈ గెరిల్లా పార్టీకి ఎవరుంటారు అన్న దాని మీద ఒక చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇతను లొంగిపోయాడు కాబట్టి ఇతనితో పాటు 15 మంది వచ్చారు. మరి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాల్సి ఉంది. మరి ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది శశిరేఖ.